హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఐయామ్ కళారామ్ కుమార్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంట్రన్స్ అనమాట. స్ట్రీట్ ఎంట్రన్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రైన్‌లో మేమొస్తున్నప్పుడనమాట. జర్నీలో తీశారు పిల్లలు. ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? వీడియోలైతే మాయి చాలా లేట్ అయిపోతున్నాయి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్ ఒకటి మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి నాకు ఎడిటింగ్ అనేది సరిగ్గా చేత కాదు. దానివల్ల నేర్చుకొని చేయడం మూలాన ఇంకా పిల్లలది హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు. వాళ్ళు 9థ్ స్టాండర్డ్ కదా! అది. ఇక్కడేంటంటే దివాళీ రోజనమాట ఇది. ఆఫ్టర్‌నూన్ ఇంకా భోంచేసేటప్పుడు ఇంకా ఆ రోజు ఆహ్, తీసుకున్న వీడియో అనమాట ఇది. ఆ రోజు పులిహోర, గారెలు ఇంకా చేశాను నేను. గులాబ్ జామ్ అది బయట నుంచి తీసుకొచ్చారు. దివాళీ రోజు ఇంకా మార్నింగు పూజ చేసుకుంటాం. ఇంకా ఈవినింగ్ పూజయితే బాగా ఇంకా ఫేమస్‌గా ఇంకా మనం బాగా పర్టిక్యులర్‌లీ చేసుకుంటాం గదా! ఈవినింగ్ పూజకే మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. మా వారు ఆ ముందు రోజే వచ్చారనమాట. ముందు రోజు షాపింగ్‌కది ఎళ్ళాము. ఇంకా అవసరమైనయన్నీ కొనుక్కు తెచ్చుకొని, ఇంకా దివాళీ రోజు ఇంకా మేము మార్నింగే లేచి ఇంకా దేవుడి దగ్గర మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, దేవుడి దగ్గర పూజ అది కంప్లీట్ చేసేసి, ఇంకా మిగిలిందంతా కూడా ఆహ్, ఈవినింగ్‌కయితే మెయిన్ కదా! దేవ్ దీపాలు పెట్టడం, ఇంకా క్రాకర్స్ అయ్యి పిల్లలు కాల్చుకుంటారు. నాకు కూడా చాలా సరదానే క్రాకర్స్ అవి కాల్చడం. కాకపోతే బాంబులు అలాంటి ఆటిలకైతే చాలా దూరంగా ఉంటాను. సౌండ్స్ అయ్యి నాకు అంతగా పడదు గానీ, క్రాకర్స్ అయితే మాత్రం చిన్నప్పటి నుంచి చాలా సరదా. ఈ లైట్లు కూడా నేను ఈ షాపింగ్‌లోనే దివాళీ షాపింగ్‌లోనే తీసుకున్నాననమాట. నాకు చాలా ఇష్టము. మల్టీ కలర్స్ అవి కావాలని తీసుకున్నాను. దివాళీ రోజు మార్నింగ్ పూజ అయిపోయింది. ఈవినింగ్ పూజ చేసినప్పుడు మాత్రం కరెంటు లేదు. కరెంట్ పోతూ వస్తూ అలాగే షాకులిస్తూ ఉందనమాట. పిల్లలకి క్రాకర్స్ కాల్చుకోవడానికి కూడా ట్విస్టే అనమాట. ఎందుకంటే వర్షం, మెయిన్ వర్షం అయితే మాత్రం ఓ రేంజ్‌లో పడింది. అసలు ఆగకుండా కురిసిందనమాట. గాలి, వర్షం అని. పిల్లలు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే ఎందుకంటే దివాళీ అంటే చాలా రోజుల నుంచి అంటే 9థ్ స్టాండర్డ్ అయినా ఇంకా చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా కూడా ఎవరికైనా సరే దివాళీ అంటే సరదాగా క్రాకర్స్ అని కొంచెం ఉంటుంది గదా! హడావిడిగా పిల్లలు కొంచెం అందులోని అబ్బాయిలు కొంచెం బాంబులయి కాల్చాలని జెప్పేసి, ఇంకా అందుకని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకున్నారేమో మొత్తానికి వర్షం వచ్చేసి మొత్తం అంతా ఖరాబ్ చేసేసింది వాళ్ళని. వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారని జెప్పి ఇంక గోడ దగ్గరే ఇంకా సైడ్ దగ్గర ప్రమిదలవి పెట్టి దీపాలు ఇంకా వాళ్ళు ఇంక తడవకుండా ఇంకా వాళ్ళ డ్యాడీ ఇంకా బాంబులవి కాల్చేద్దాంరా రండి అని చెప్పేసి ఇంకా అలాగే కాల్చడం చేశారనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంక పిల్లలు మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఇదిగోండి చూడండి నేను ఇంట్లోనే దీపాలన్నీ బయట సన్‌సైడ్‌లో పెట్టినా కూడా జల్లు కొట్టేస్తుందని చెప్పేసి గాలి కూడా ఎక్కువేస్తది ఇక్కడ ఇటు సైడు. అందుకని చెప్పేసి నేను లోపలే పెట్టేసాననమాట దీపాలన్నీ కూడాను. రంగోలి బయటేసింది మొత్తం వర్షానికి పోయింది. ఇంక దేవుడి దగ్గర కొంచెం ఏసాననమాట రంగోలి. ఇక్కడ పిల్లలైతే మాత్రం మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఇంకా అలాగా బాంబులు అవిను, లేదంటే క్రాకర్స్ మామూలుగా కాకరపువ్వొత్తులవి అంటారు కదా! పెన్సిల్స్ ఇవన్నీ కూడా డోర్ దగ్గర నిలబడే కాల్చుకున్నారు. దివాళీ అంటే మాకైతే ఆ రోజు దివాళీ రోజైతే బాగా డిసప్పాయింట్‌మెంట్ అయింది. వర్షం కారణంగాను. ఇంకా కరెంట్ కూడా లేదనమాట. డబ్బులకి ఆలోచించకుండా పిల్లల కోసం అన్నీ కొన్నా కూడా మనకైతే వాతావరణం అయితే సహకరించలేదు. ఒక్కొక్కసారి అలాంటివి కూడా అవుతూ ఉంటాయి. ఎప్పుడు మనం అనుకున్నట్టే జరగవనమాట అన్నీను. అదనమాట. మా దివాళీ అంతా చీకట్లోనే జరిగింది. ఇంకా నైట్ ఎప్పుడో గానీ కరెంటు ఒక 10కో, 10:30కో గానీ కరెంటు రాలేదనమాట. ఇంకా అలానే ఇంకా పిల్లలు డిసప్పాయింట్‌మెంట్ అవుతున్నారు కదా! క్రాకర్స్ కూడా ఎక్కువే తెచ్చేసారు వాళ్ళ డ్యాడీ. ఎందుకంటే పిల్లలకి సరదా కదా అని చెప్పేసి. ఇప్పుడు కాకపోతే ఇంకా 2 ఇయర్స్ ఆగితే మళ్ళీ కాల్చరింకా. వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. ఇంక ఇంట్రెస్ట్ పోతుంది. నేను కూడా వద్దని చెప్పను. ఎందుకంటే సరదా అనేది చిన్నప్పుడే కదా ఉండేది. మళ్ళీ పెద్దయితే ఏముంటుంది పిల్లలకి సరదా అని.
నెక్స్ట్ డే నుంచయితే ఓ రేంజ్‌లో కాల్చారనమాట టపాసులు ఈళ్ళిద్దరూని. ఫస్ట్ డే డిసప్పాయింట్ అయ్యారు గదా! వర్షం కారణంగాను. ఇది మా వారొచ్చిన దివాళీకి ముందు రోజు షాపింగ్‌కెళ్ళామనమాట బజార్‌కి. అక్కడ ఇంకా చూస్తున్నామనమాట బజారంతా తిరిగిను. ఇక్కడ చాలా పెద్ద బజారుంటది. మొత్తం అన్ని రకాలు దొరుకుతాయి. అందుకని చెప్పేసి ఇంకా ఇవి ఫ్లవర్స్ అవి తీసుకుందాం కదా! అని చెప్పేసి ఇంకా అన్నీ చూస్తున్నాము. ఇంక దేవుడి పటాలేం తీసుకోలేదు. నా దగ్గర ఉన్నవే నాకు ఎక్కువ అనిపిస్తది. ఎక్కువ పటాలు కూడా పెట్టకూడదంటారు కదా! అందుకని చెప్పేసి నేనేమి తీసుకోలేదు. కలర్స్ తీసుకున్నాను. రంగోలి వేద్దామని. ఇంకా ప్రమిదలు తీసుకున్నాను. తీసుకున్నవే తీసుకొని వేస్ట్‌గా ఎందుకని చెప్పేసి ఇంకా కొన్ని కొన్నే కొనుక్కున్నామనమాట షాపింగ్‌లోని. ఆ 2 ఫ్లవర్ బొకేస్ తీసుకున్నాము. ఇంకా ఈ లైట్లు మల్టీ కలర్స్‌వి తీసుకున్నాము. చిన్న కట్ట వచ్చిందనమాట. అది 200, 300 పడిందనమాట. ఎక్కువే చెప్పారు వాళ్ళ రేటు. 300 అనుకుంటాను. అంతే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. నేను అనుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇంకొక వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా వీడియోలు పెడుతున్నాం కాబట్టి పెద్దగా ఎవరు చూడరు. మీరిచ్చే లైక్ మాకు ఇంకొక వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ అవుతుంది.